వెల్కమ్ బ్యాక్ టు మేజర్ డాక్టర్ గారు, ఫైనల్ గా క్యాన్సర్ సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ రాకుండా మనం నివారించవచ్చు? ఒకవేళ క్యాన్సర్ వస్తే గనక ఎటువంటి కేర్ తీసుకోవాలి? క్యాన్సర్ రాకుండా అంటే వివిధ కారణాల వల్ల ఈ క్యాన్సర్ వస్తుందండి. ఆహారం తీసుకునే విధానంలో మార్పుల వల్ల. మనకు ఉదాహరణకి మన దేశంలో కోలాన్ పెద్దప్రేగుకు సంబంధించిన క్యాన్సర్స్ చాలా తక్కువ. అదే పాశ్చాత్య దేశాలలో కోలానికి సంబంధించిన క్యాన్సర్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే ముఖ్యంగా మన దేశంలో మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల్లో ఫైబర్ కంటెంట్ టోటల్గా ఉండదు. అందువల్ల వాళ్ళు ఫైబర్ కొనుక్కుని తింటారు. మనం అన్ని అవైలబుల్ ఉంటే కూడా తినట్లేము. ఫ్యాషన్ అయిపోయేసి మనం కూడా వెస్ట్రన్ ఫుడ్కి అలవాటు పడ్డందువల్ల ఇప్పుడు కోలాన్ క్యాన్సర్ పెరుగుతూ ఉంది. సో అలాంటి ఫైబర్ కంటైనింగ్ ఫుడ్ తీసుకోవడం ఒకటి. బాగా రోస్టెడ్ ఫ్రైడ్ ఫుడ్స్ రిపీటెడ్గా మన వాళ్ళు వడలు చేస్తారు, నూనె మిగులుతుంది, రేపు దోశలు అదే వాడతారు, ఎల్లుండి మళ్ళీ పోపులు అదే వాడతారు. అలాంటివి వాడకూడదు. రిపీటెడ్ రీబాయిలింగ్ ఆఫ్ ద ఆయిల్ వల్ల కొన్ని కార్సినోజెన్స్ తయారవుతాయి. కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ ని తయారు చేసే ధాతువులు తయారవుతాయి. అవి క్యాన్సర్ వచ్చేదానికి చేస్తాయి. సో ఇటువంటి కేర్ తీసుకుంటే క్యాన్సర్ రాకుండా కొంచెం వరకు నివారించవచ్చు అంటారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా విషయాలు తెలియజేసినందుకు. ఇది ఈ రోజు మేజర్ డాక్టర్.